విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మనం రెగ్యులర్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నిటిని సోషల్ మీడియాలో ఫాలోవర్స్తో పంచుకోవాలి అనుకునేటువంటి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్షియర్స్ ఎట్ ద సేమ్ టైం కామన్ పబ్లిక్లో కూడా పెరిగింది. వీళ్ళందరిలో బాధితులు కూడా కనిపిస్తున్నారు కదా. మీ అబ్జర్వేషన్లో ఎలా చూస్తున్నారు ఈ నెంబర్ అనేది? అంటే మనిషి యొక్క ఒక వార్త కన్జంప్షన్ ప్యాటర్న్స్, నరేటివ్స్, వ్యూ పాయింట్స్ అన్నీ మారిపోయినాయి. చిటికలో కోటీస్ట్ అయిపోవాలా, చిటికలో ఫేమస్ అయిపోవాలా, చిటికలో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలా, ఇదొకటి. రెండోది ఏంటంటే ఆన్లైన్ ఎక్స్ప్రెషన్స్కి కొంచెం హద్దు లేకుండా పోతుంది. చాలామంది ఫిలిం స్టార్స్ కానీ ఫిలిం హీరో దగ్గర ఎక్కువ నువ్వు బాగాలేవంటే దే కెనాట్ టేక్ ఇట్. నువ్వు ఎక్స్ప్రెస్ పబ్లిక్గా చేసుకున్నావు కాబట్టి వాడికి అడిగే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషలీ ఫీమేల్ మీద అయితే చాలా దారుణం. వెరీ మచ్ అవైలబుల్ విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మార్ఫింగ్ అనేది ఉంటుంది, డిఫరెంట్గా బుల్లింగ్ అనేది జరుగుతుంది కదా. ఇంతకుముందు ఫోటోను మార్పు చేసేవారండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మీ వాయిస్ ఉందనుకోండి, మీ ఫోటో ఉందనుకోండి, వీ కెన్ ఆటో ట్యూన్ ఇట్, యూ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఏ ఈజ్ యాక్చువల్లీ కిలింగ్ అనమాట అండి. రష్మిక ఫోటో కూడా ఒకటి, రష్మిక కాదు, మన ఆల్ ఫిల్మ్ స్టార్స్, అమితాబ్ బచ్చన్. నా దగ్గర ఓన్లీ ఫిబ్రవరిలో ఒక 500 మంది వచ్చి ఉంటారండి. తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళండి. మహిళలే ఉంటున్నారు. 75% చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. విచిత్రం చూడండి, మగపిల్లలు తక్కువ. ఇప్పుడు లేటెస్ట్ ఫ్రాడ్స్ ఏంటంటే టాస్క్ బేస్డ్. ఒకప్పుడు రాజస్థాన్లో ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళ. కాల్ సెంటర్స్ ఉంటాయి అండి, పూణేలోను, గురుగావ్లోను. అంతేందుకండి మహేష్ భగవత్ గారు పట్టుకున్నారు. వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇస్ పీపుల్ హూ గో ఆన్ జాబ్స్ ఫర్ మలేషియా. డబ్బులు కట్టి జాబ్ల కోసం మలేషియా, థాయిలాండ్ వెళ్తారు. వీళ్ళంతా పోయి బర్మాలో ఉంటారు. ఇంతవరకు నీళ్లలో, ఒక రోజు మొత్తం నీళ్ళలో పెట్టి ఎక్స్టార్షన్ 10 లక్షలు ఇస్తే మీ అబ్బాయిని పంపించేస్తాం, లేకపోతే నువ్వు సైబర్ ఫ్రాడ్స్ చేయాలి. ట్రాఫికింగ్ అనేది, అక్రమ రవాణా చేయడం కూడా ఆన్లైన్స్తో అవుతున్నాయి అనేది. సరగసి ఒకటండి, సరగసి. అసలు లంబాడీ పిల్లల్ని ఎట్లా టార్గెట్, అసలు మీరు కేసు చూడాలి. ఒక్కొక్క అమ్మాయికి 3-4 ప్రెగ్నెన్సీ చేసి తర్వాత బయటపడేయటం, డబ్బులు ఇస్తామని. ఆన్లైన్లోనే ఆర్గన్ ట్రేడింగ్. సో సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇది బిగ్గెస్ట్ టాపిక్ రైట్ నౌ. ఇంత చదువుకున్న వాళ్ళు, బెస్ట్ కామన్ సెన్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే వెనకపడిపోతాం. మనం రెగ్యులర్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నిటిని సోషల్ మీడియాలో ఫాలోవర్స్తో పంచుకోవాలి అనుకునేటువంటి సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్షియర్స్ ఎట్ ద సేమ్ టైం కామన్ పబ్లిక్లో కూడా పెరిగింది. అయితే అది ఎంతవరకు దారితీస్తోంది, ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తోంది, మనకంటూ మన పర్సనల్ లైఫ్కి ఎంత థ్రెట్లా పరిగణిస్తోంది, అదే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ ఎండ్ నౌ ఫౌండేషన్ ఫౌండర్ CEO అనిల్ రాచమల్ల గారు. అనిల్ గారు నమస్కారం అండి. సో యూజువల్గానే మనకు ఒక వీక్నెస్ అనుకోవాలి దాన్ని ఒక స్ట్రాంగ్నెస్గా అనుకుంటాము, లేకుంటే మన ఫాలోవర్స్ కౌంట్ పెరుగుతుంది అనుకుంటాము. ప్రతిదీ అప్డేట్ చేసుకోవాలి అని ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది. ఐదర్ ఇట్ మేబీ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్లో కూడా అన్ని అప్డేట్స్ పంచుకోవాలి. ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. నా ఫాలోవర్స్ అందరూ నా ఫ్యామిలీ అనుకునేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియర్స్. వీళ్ళందరిలో బాధితులు కూడా కనిపిస్తున్నారు కదా. మీ అబ్జర్వేషన్లో ఎలా చూస్తున్నారు ఈ నెంబర్ అనేది? అంటే బేసిక్గా 2 రకాలండి. అంటే అంటే మనిషి యొక్క ఒక వార్త కన్జంప్షన్ ప్యాటర్న్స్, నరేటివ్స్, వ్యూ పాయింట్స్ అన్నీ మారిపోయినాయి. తమరు కూడా చాలా పెద్ద పెద్ద ఛానల్లో చేసి వచ్చారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ అంటే ప్రతి తరం మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉదాహరణ సరదాగా జోక్గా చెప్పుకోవాలంటే, నేను చిన్నప్పుడు ఫోన్ చేయాలంటే 7 hours పట్టేది ట్రంక్ కాల్ అని. లైట్నింగ్ కాల్ అంటే 2 times ది కాస్ట్, 6 times ది కాస్ట్ 2 hours పట్టేది. ఇప్పుడు నేను ఫోన్ చేసుకోవాలంటే నా మొబైల్లో సిరి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంట్లో ఎలెక్సా ఉంది, 6 microseconds 7 microsecondsలో కాదు. సో ఈ టెక్నాలజీ అనేది ఏమైపోయిందంటే మనిషి యొక్క ఎంపవర్మెంట్ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ అయిపోయింది. దీని ప్రకారంగా ఆలోచన కూడా మారిపోయింది. ఒకటి ఎక్స్ప్రెషన్స్, మీరు ఇందాక అన్నట్టుగా
ఒకటి అటెన్షన్ డెఫిషిట్, అంటే చిటికలు అయిపోవాలా, చిటికలో కోటీశ్వరుడు అయిపోవాలా, చిటికలో ఫేమస్ అయిపోవాలా, చిటికలో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలా, ఇదొకటి. రెండోది ఏంటంటే ఎక్స్ప్రెషన్స్, ఆన్లైన్ ఎక్స్ప్రెషన్స్కి కొంచెం హద్దు లేకుండా పోతుంది. దీనికి కారణం ఏంటంటే అవతల వాళ్ళ ఇంట్లో ఏమవుతుందనే క్యూరియాసిటీ కూడా సైకలాజికల్గా ఈ సోషల్ మీడియా కొంచెం అంత, అంటే సోషల్ మీడియా చాలా మెరుగు, అంటే ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ టు కాన్వర్స్, కనెక్ట్ అండ్ కొలాబరేట్. దాంట్లో కలుషితమైన వాతావరణం ఏంటంటే పక్కింట్లో ఏమవుతుంది అని ఇంతకుముందు తొంగి చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు అన్ని ఓపెన్ చేసి పెట్టిన తొంగి చూసినా కూడా చాలా పెద్ద శిక్ష మన చిన్న కాలంలో. ఏంటి వైఆర్ యూ పీపింగ్ టామ్ అని రకరకాల పేర్లు ఉండేది. నో మోర్ పీపింగ్ టామ్ అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెషన్సే, వాడు వీడియోలో ఏం రాసినా కూడా దానికి కొంచెం రివర్స్గా థంబ్నెయిల్ పెట్టడము, ఇక్కడ ఏదో అయిపోయింది తెలుసా అని చెప్పటము, అట్లాగా కొంచెం ఏంటంటే ఈ క్లిక్ బైట్ వీడియోస్, పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఒక రకంగా సోషల్ మీడియాని చేస్తున్నాయి. చాలామంది ఫిలిం స్టార్స్ కానీ నా దగ్గర ఎక్కువ, అంటే మనం సెంటిమెంట్ రెప్యుటేషన్ మీద కూడా ఎక్కువ పనిచేస్తాం అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, ఆ ఎక్సైట్మెంట్ కావాలి, ఇప్పుడు ఆ స్టార్డమ్లో ఉండాలి, ఇప్పుడు పొగడ్తలకి అలవాటు పడిపోయినటువంటి, నువ్వు బాగాలేవంటే దే కెనాట్ టేక్ ఇట్. అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కంట్ ఎంత ఉంది కౌంట్ అనే దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళకి యాడ్స్ అనే రెవెన్యూ వస్తుంది. అవునండి. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ అదర్ పీపుల్ మే నాట్ లైక్. వాళ్ళు రివోల్ట్ అవ్వటం, క్వశ్చన్ చేయటం. సిన్స్ యూ ఆర్ అ పబ్లిక్ ఫిగర్, నువ్వు ఎక్స్ప్రెస్ పబ్లిక్గా చేసుకున్నావు కాబట్టి వాడికి అడిగే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఏదో వంటల ఛానల్ పెట్టుకుని పప్పు సాంబార్ వండుకుంటే దానికి క్వశ్చన్స్ ఉండవు. ఈ పర్సనల్ ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ చేస్తున్న తరుణంలో వైడ్ వెరైటీ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అవతల వాడు కూడా అంతే లెవెల్లో రియాక్ట్ అవుతాడు. మామూలుగా కూడా కాదు, నువ్వు పర్సనల్ లెవెల్లోనే అటాక్ చేస్తుంటాడు. వీ హెవ్ సీన్ మెనీ ఫిలిం స్టార్స్, మెనీ టీవీ యాంకర్స్ ఆల్సో కమింగ్ ఫోరంలోకి వచ్చి యాడవటం చేయడం కూడా జరిగింది. సో అదే బేసిక్గా ఏంటంటే అండి, పక్కింట్లో ఏమవుతుంది అనేది ఒకటి, ఒక అటెన్షన్ డెఫిసిట్, క్షణంలో పని అయిపోవాలని ఒకటి. ఇంకోటి మూడోది ఎక్కువగా సోషల్ మీడియా అనేది హేట్ మాంగరింగ్ ఎక్కువైపోయింది. అంటే ఎంతసేపటికి ఇప్పుడు నేనున్నాను ఎన్నో ఫౌండేషన్ తరపు నుంచి దాదాపు 650 ఆర్టికల్స్ రాశాను, 40 పుస్తకాలు రాశాను, 3 times UNDP అవార్డుకి చెప్పుకుంటూ పోతే సెల్ఫ్ డబ్బా చాలా ఉంటుంది. నా వీడియో పెడితే ఎవరు చూడడం, ఉప్పల్పాలు వీడియో పెడితే 1 million వ్యూస్ వస్తాయి. సో ఈ మనిషి యొక్క ఆలోచన, అంటే నేను వాళ్ళని తప్పు తీయట్లేదు, మంచి కన్నా ఎక్కువ చెడుకు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు ఫార్చునేట్గా మన అల్గోరిథం కూడా ఎలా ఉంటుందంటే వీని ముండా వాని ముండా అన్నాం అనుకోండి, అవే వీడియోస్ వస్తాయి. అల్గోరిథం ఇస్ ఆల్సో యాక్చువల్లీ కిల్లింగ్ అస్. అంటే ఈ తప్పు వీడియో దీన్ని చూపించకూడదు అనేది ఏం లేదు. సో ది టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వ్యూ టైము. ఈ ఎవరైతే అప్లోడ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్కి ఏంది సబ్స్క్రైబర్ టైం కావాలి, వ్యూ టైం, వాచ్ టైం. సో అనుకోకుండా ఏంటంటే వాళ్ళకి కావాలని చెయ్యరు, ఒకసారి దిగిపోయిన తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. మెనీ ఆఫ్ ది ఫిలిం స్టార్స్, పెద్ద ఫిలిం స్టార్స్ కూడా, సో కాల్డ్ అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్నటువంటి స్టార్స్ కూడా ఫస్ట్ థింగ్ వెళ్ళంగానే ఐఎమ్ గెటింగ్ బులీడ్, ఐఎమ్ గెటింగ్ ట్రోల్డ్ బ్యాడ్లీ, ఐ డోంట్ నో వాట్ టు డూ, మై అకౌంట్ గాట్ హ్యాక్డ్, సంబడీ ఈజ్ ఇంపర్సనేటింగ్ మై అకౌంట్. ఇవే ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను అకౌంట్ పెట్టి ఇంకోటి మోసం చేసేయాలని పెట్టుకున్నట్టు మీరు 4 పెద్ద ఛానల్లో చేశారు కాబట్టి మీ పేరు పెడితే ఈజీగా జనాలు అట్రాక్ట్ అవుతారు, నమ్మకంతో కూడా వస్తారు, ఫలానా కవిత గారంటే నమ్మకంతో వస్తారనమాట. సో హీఈస్ యూజింగ్ దిస్ నేమ్ అండ్ ఫేమ్ టు యాక్చువల్లీ డిఫేమ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయొచ్చు, ఏమన్నా కూడా చేయొచ్చు. కాకపోతే పర్సనల్ అటాక్స్ అనేది చాలా హై లెవెల్ అయింది, ఎస్పెషలీ ఫీమేల్ మీద అయితే చాలా దారుణం. సో రీసెంట్లీ వీ డిడ్ వన్ సెమినార్ ఇన్ US కాన్సలేట్లో చేసాం. అక్కడ కూడా విమెన్ జర్నలిస్టుల మీద బాగా ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వారు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ మెట్రియార్కల్ హైరార్కీ సైడ్ నేను పోదలుచుకోలేదు, అంత పెద్ద టాపిక్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఉమెన్ హ్యాస్ గాట్ బెటర్ ఫ్రీడమ్, బెటర్ లాస్ రైట్ నౌ. కాకపోతే అంటే ఉమెన్ అనగానే ఒక తొక్కేయాలి, ఒక చిన్నది అనే తత్వం కంపల్సరీ ఉందండి. ఎక్కువగా మీరు ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్. I don't know if I'm wrong to others. With my experiences, నాకున్నటువంటి సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ గత 7 years నుంచి వర్క్ చేయటం, మొన్న కూడా మేము ఒక సోషియోవుడ్ అని ఒక ఈవెంట్ చేసి 450 ఇన్ఫ్లుయెన్సర్స్ పిలవటం కూడా జరిగింది. వెరీ మచ్ అవైలబుల్ విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓన్లీ, మోర్ దెన్ అన్ఎడ్యుకేటెడ్ కన్నా ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఈ సుప్రీమసీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అనేది పైకి మాట్లాడతారు, దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, దే వేర్ బ్లేజర్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ అదర్వైజ్ మైండ్ అంతా కూడా లాట్ ఆఫ్ పొల్యూటేషన్ ఉంటుంది. జెలసీ అనే దానికన్నా ఎక్కువ వీఆర్ ఇంబైబ్డ్ బై ద కల్చర్. వీఆర్ ఆల్ బీన్ మేల్ డామినేటెడ్ సొసైటీలో పెరిగినాం కాబట్టి వెస్ట్రన్ సొసైటీకి మనకి తెలియదు. ఇప్పుడు ఏమైందంటే ఇండియా ఇస్ బికమ్ మోర్ వెస్టర్నైజ్డ్. ఒకటేసారి ఉమెన్ ఆర్ గెటింగ్ ఎంపవర్డ్, మై వైఫ్ వర్క్స్, మై డాటర్ వర్క్స్,
అర్థమైంది కదా. ఫర్ మీ ఇట్ ఈస్ కామన్ బికాజ్ ఐ హావ్ ట్రావెల్డ్ సో మెనీ కంట్రీస్ అబ్రాడ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అది లేదు కదా. కొత్తగా మొదటి తరం రెండో తరం అంతా కూడా మ్యాక్సిమం హేట్రెడ్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళు ఎంత సంతోషపడతారో అంతే హేట్రెడ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆల్సో మేడం ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ టు స్పీక్, వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కమింగ్ ఇన్. వీ హ్యావ్ సీన్ డైవర్స్ రేట్ ఇంక్రీస్డ్ బై మోర్ దెన్ 47% ఇన్ ఆల్ ది కాస్మోపాలిటన్ ఏరియాస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల చూడండి, యూ టేక్ ది ట్రాక్ రికార్డ్, ఇట్ విల్ బి మోర్ దెన్ 47% ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ రేట్స్. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అర్నింగ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కాంప్రమైజింగ్, బోత్ సైడ్స్ ఆర్ నాట్ కాంప్రమైజింగ్. సో అప్పుడు పర్సనల్గా జరిగేది అంటే ఫ్యామిలీలో జరిగేటువంటి సైబర్ బుల్లింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా బయట సొసైటీ చేస్తుంది ఉంటుంది, అండ్ ఫ్యాన్స్ పేరుతో జరిగేది కూడా ఉంటుంది. డెఫినెట్లీ మేడం. మీరు ఎంత సర్ప్రైజింగ్ కేసెస్ వస్తాయంటే మాకు సపోర్ట్ ఒక మేము support@NO Foundation ఆర్గన్ ఉంటుంది అనమాట. మాకు ఒక సపోర్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఫస్ట్ కాల్ చేస్తారు, మై హస్బెండ్ ఈజ్ స్నూపింగ్ ఆన్ మీ, లేకపోతే మై వైఫ్ ఈజ్ స్నూపింగ్, ఇవే కేసులు. దే ఫుల్లీ అంటే ఇద్దరు కలిసి వెరీ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. అంటే మామూలుగా వాళ్ళ ప్రొఫైల్స్ చూసినా కూడా కానీ, వాళ్ళ వర్క్ కల్చర్స్, వాళ్ళ ప్యాటర్న్స్ లింక్డ్ఇన్ కానీ చూసినా కూడా దే ఆర్ సో హైలీ ఎడ్యుకేటెడ్, దే డోంట్ ట్రస్ట్ ఈచ్ అదర్ అండి. నమ్మకం లేదు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఈమె ఏదో పాపం చేసుకుంటున్నప్పుడు ఉడికించడానికి ఇట్లా పెట్టుకుంటుంది అనమాట, ఐ డోంట్ వాంట్ టు షో యూ అని. దట్ స్పార్క్స్ అనమాట. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ స్మాల్ థింగ్స్ విచ్ పీపుల్ షుడ్ అవాయిడ్, బట్ టెక్నాలజీ ఈస్ బికమ్ అన్ ఎనేబులర్ అనమాట. ఫోన్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఇస్ నథింగ్ టు హైడ్. ఐ మీన్ పీపుల్ కాల్ ఇట్ ప్రైవేట్, పీపుల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్సెప్షన్. I don't know my wife's salary till now. A PIN number కూడా తెలియదు నాకు, but I know her mobile's screen number. So there are certain things that we need to share. There's nothing to hide. I mean, నా ఉద్దేశం ఏంటంటే, if you are a good parent, your daughter should come and tell somebody is flirting on her. చెప్పగలిగినోడే we are real parents. That's not happening right now. Parents are also not spending with their children. సో ఇప్పుడు మీరు అన్న ఒక మాట ఉంది ఫిమేల్కి సంబంధించి అనేది, అది అన్ని రకాలుగా అవుతుంది. పర్సనల్గా అవ్వచ్చు, ప్రొఫెషనల్గా అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో. ఇది ఒక కామన్ ఉమెన్కి సంబంధించి మాట్లాడుతున్నాను. సెలబ్రిటీస్ అనగానే వాళ్ళని ఎలా టార్చర్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళని ఎలా బులియింగ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు కదా. అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే అండి, ఇక్కడ కూరలో పోపేస్తే రుచొద్దు అన్నట్టు, దిస్ టెక్నాలజీ ఎనేబులర్ హెస్ ఇంక్రీజ్ ది సస్పిషన్ టూ హై. ఈ టెక్నాలజీ ఎనేబులర్ ఇప్పుడు యూఎస్లోకి వెళ్ళామనుకోండి, తెలుగు వాళ్ళే చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ మండే టు ఫ్రైడే డల్లాస్కి వెళ్ళి పనిచేస్తాడు అమ్మాయి, ఈమెమో న్యూయార్క్ న్యూజెర్సీకి వెళ్ళి పనిచేసి ఫ్రైడేకి వస్తుంది. దేర్ ఆల్ ఓకే. ద కల్చర్ అలౌస్ దెమ్ టు బీ లైక్ దట్. దేర్ ఇస్ నో సస్పిషన్. అదే మనిషి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మళ్ళీ మారిపోతుంటాడు. సొసైటియల్ కన్సర్న్స్ ఈజీగా క్యారీడ్ అయిపోతుంటారు. అంటే వాళ్ళకి లేకుండా పక్కన వాళ్ళు సృష్టిస్తారు. దట్స్ వాట్. సో ఇప్పుడు మనకి సెలబ్రిటీస్కి సంబంధించి మాట్లాడుకునే అంశాలు ఏంటంటే, అవి ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అయిపోతాయి. ఏం ట్వీట్ చేశారు, లేకపోతే ఇది హ్యాక్ అయిందా లేదా, నిజంగా వాళ్ళే ఇంకెవరైనా ఈ అకౌంట్ని డీల్ చేస్తున్నారా, పోస్ట్ చేస్తున్నారా అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఏదైనా పోస్ట్ చేశాను, నా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నాను, దానికి సంబంధించి మార్ఫింగ్ అనేది ఉంటుంది, డిఫరెంట్గా బుల్లింగ్ అనేది జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు సైబర్ బుల్లింగ్, ట్రాలింగ్ అనేది పాతకాలం మాటలు, అంతే, అంతా అది అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్, ఇన్స్టెంట్. ఇంతకుముందు ఫోటోని మార్పు చేసేవారండి, తర్వాత డీప్ ఫేక్స్ అని వచ్చినాయి. అంటే మీ ఫోటోనే మాట్లాడటం, ఓ 2-3 ఫోటోలు మీరు కోపంగా ఉన్నప్పుడు నవ్వుతున్నప్పుడు 2 ఫోటోలు తీసుకుంటే ఐ కెన్ మేక్ యువర్ ఫోటో టాక్, అంటే ఇటు కదలదు, మాట్లాడుతుంది. దట్స్ కాల్డ్ డీప్ ఫేక్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మీ వాయిస్ ఉందనుకోండి, మీ ఫోటో ఉందనుకోండి, వీ కెన్ ఆటో ట్యూన్ ఇట్, యూ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. ఐ కెన్ క్రియేట్ అ సిచ్యువేషన్. దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ యూరోపియన్, అది యూరోపియన్, ఐ ఫర్గాట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, యూరోపియన్ టీవీ ఛానల్లో కూడా దే ఎయిడ్ ఏ ఇంటెలిజెన్స్తోని వైఫ్కి వేరే సంబంధం ఉన్నట్టు, హస్బెండ్కి వేరే సంబంధం ఉన్నట్టు పెట్టి వీళ్ళిద్దరిని ఎదురుగుండా కూర్చోపెట్టి, సో వెరీ ఫేమస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. సో ఏ ఈజ్ యాక్చువల్లీ కిలింగ్ అనమాట అండి. అండ్ వెరీ రీసెంట్గా మనం చూసిన రష్మిక ఫోటో కూడా ఒకటి, రష్మిక కాదు, మన ఆల్ ఫిల్మ్ స్టార్స్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ ఖన్నా, ఎవరు, అందరూ, ఎవ్రీబడి ఈస్ కమ్. దట్స్ నథింగ్. ఇప్పుడు దట్స్ వాట్ ఐ సెడ్, ఇంతకుముందు మనం బ్యాంక్ వెళ్ళాలంటే 1 hour పట్టేది, ఇప్పుడు మనం వెస్టర్న్ కమోడ్ మీద కూర్చొని 1 billion ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. టెక్నాలజీ ఈజ్ ఎనేబుల్డ్ ఇట్. అంటే ఈ ఫైర్ని ఇంకెక్కువ, అంటే ఆజ్యం పోసాడు, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు చూస్తారా, ఈ టెక్నాలజీ ఈజ్ ఎనేబుల్డ్ దట్ టు అ లార్జర్ ఎక్స్టెంట్. ఇప్పుడు మనకి ఫోటోని మనము మార్ఫ్ చేయటం ఏంటి, డీప్ ఫేక్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఇక రేపు పొద్దున ఏం చేస్తాడు, ఇక
ఇప్పుడు క్యారెక్టర్ అవసరం లేకుండానే మూవీ అయిపోయింది, మనిషి గొంతు అవసరం లేకుండా ఆటో ట్యూనర్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో బేసికలీ ఏంటంటే ఎంత మంచి జరుగుతుందో నెగిటివిటీ కూడా అంతే జరుగుతుంది. అండ్ మోస్ట్లీ విమెన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే మేల్ ఎఫెక్ట్ అయినా కూడా, ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ జెంట్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ఉమెన్, ఈక్వల్లీ దేర్ హ్యాపెనింగ్. బట్ మోస్ట్ లైక్లీ విమెన్ ఆర్ మోర్ వనరబుల్. అంటే సొసైటియల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఉమెన్ డజంట్ ఫైట్ బ్యాక్ ఇన్ ఇండియా, ఇన్ యూఎస్ ఉమెన్ ఫైట్ బ్యాక్స్. సో ఆ కన్సర్న్స్ కూడా దే ఆర్ నాట్ కమింగ్ అప్. కనీసం వాళ్ళు గొంతెత్తి నాకు ఇట్లా ఇబ్బంది జరిగిందని మనం ఆన్లైన్లోనే ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ ది టీవీ యాంకర్ వాజ్ దేర్, ఎవ్రీబడి వర్ లాఫింగ్ వెన్ షీ క్రైడ్, when somebody bullied, everybody laughed, even I also felt why it is not necessary, but when she laughed, at least she told that she is getting trolled. దాని మీద ఒక చర్చ జరిగింది. we did a panel discussion, ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆన్లైన్ ఎక్స్ప్రెషన్స్ గురించి. అంతే అండి. ఇంతకుముందు మన ఫాదర్ ఉంటే మనం టీవీ చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మా అబ్బాయి వస్తాడు, బ్రో అంటాడు, టీవీ రిమోట్ తీసుకుని వెళ్ళిపోతాడు. థింగ్స్ హెవ్ చేంజ్. దే ఆర్ ఆల్ నేటివ్ సిటిజన్స్, వీఆర్ ఆల్ ఇమిగ్రెంట్స్. మనకు ఆలోచన రాదు, వాళ్ళకి ఒక ఆలోచన అంతా కంప్లీట్లీ వెరీ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ దమ్. సో ఈ తరుణంలో ఏంటంటే, ఈ టెక్నాలజీ ఎనేబులర్ లింక్లో ఏంటంటే, విమెన్ ఆర్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్ అండ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చూడండి, నాకు ప్రతి సాటర్డే ఒక 100 కాల్స్ వస్తాయండి. అందులో చూస్తే 70% ఆర్ విమెన్ ఓన్లీ. అంటే ఇంజనీరింగ్ చేసి హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు టార్గెట్ చేయటం. వాడు అంత కంప్లీట్గా చూస్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే టాస్క్ బేస్డ్ అనమాట. ఫస్ట్ ఫ్రీగా 2 డబ్బులు ఇస్తాడు, ఫిషింగ్ గాలం వేసి చేప పట్టినట్టు. ఇవన్నీ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్సే. మీరు షాపింగ్ చేయటం, లైక్లు కొట్టడం, రివ్యూలు రాయటం, వాచ్ చేయటం, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ కూడా టాస్క్ బేస్డ్. అంటే ఒక టాస్క్ లాగా ఇస్తారనమాట. దీనికి ఎంత పెట్టండి, దీనికి ఎంత పెట్టండి అని చెప్పి. మినిమం 25 లక్షలు పోయిన వాళ్ళు నా దగ్గర ఓన్లీ ఫిబ్రవరిలో ఒక 500 మంది వచ్చి ఉంటారండి. 500 ఓన్లీ నాకు వచ్చిన వాళ్ళండి. అంటే లోకల్ హైదరాబాద్ తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళండి. నేను ఒక్క టీవీ డిబేట్కి వెళ్ళానంటే ఖచ్చితంగా నాకు 100 మెయిల్స్ వస్తాయి, 200 కాల్స్ వస్తాయి. ఒక్క టీవీ డిబేట్. నాకు భయం, ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. అవును కదా, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్, పోలీసులు కూడా పట్టుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉందనుకోండి, ఒక అమ్మాయి ఉంది, షీ లాస్ట్ 39 lakh rupees. ఇందాక ఫోన్ చేసి ఒకటే గొడవ, మై హస్బెండ్ ఈస్ గివింగ్ డైవర్స్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో తను కాల్ చేసింది, తను ఏమంటుంది, పోలీస్ ఆర్ నాట్ డూయింగ్ అంటుంది. ఇట్స్ నాట్ దట్. తన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇరుక్కుంది. 1930 ఫోన్ చేసింది. ఇట్స్ కాల్డ్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. కాల్ చేసిన వెంటనే గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, నేను ఫ్రాడ్స్టర్ అంటూ నా అకౌంట్ హోల్డ్ చేస్తున్నారు, డిపెండెంట్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. అంటే 39 లక్షలు కాబట్టి నేను ఇప్పుడు తనకి ఫార్వర్డ్ చేసి, తన నుంచి మీకు 4-5 ఫార్వర్డ్ చేసాం అనుకోండి, ఆ 4-5 అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడం కూడా జరిగింది అనమాట. చేయడం ఇమీడియట్గా బ్లాక్. ఫస్ట్ 1930 కాల్ చేయగానే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 190 కాల్ చేయగానే ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, టకటక డబ్బులు రాసి ఇచ్చేసేవారు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, లెట్స్ సపోజ్ ఐ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ పర్సన్, ఇందిరా ఐరాణి గారు ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. ఆవిడ కోర్టులకు వేసేస్తుంది, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ది విక్టిమ్, ఇఫ్ అనిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ హ్యావ్ టు టాక్ టు అనిల్ అని చెప్పి. సో ఇండివిజువల్ రైట్. అంటే చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఇప్పుడు నేనేం చేస్తాను, డబ్బు రాగానే తీసుకుపోయి టక్కని పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను. దిస్ నథింగ్. నా పేరు మీద ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంది. మీరు కష్టపడి ఊరంతా తిరిగి ఇన్వెస్టిగేట్ చేసి అనిల్ రాచమల్లని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, లాస్ట్గా ఐఎమ్ నాట్ అనిల్ రాచమల్ల, ఐఎమ్ ఎల్స్, ఐఎమ్ బయింగ్ సిమ్ కార్డ్ సంబడి వాచ్మెన్ దగ్గర. అవి సంబడీస్ నేమ్ ఐ విల్ పే. పీపుల్ ఆర్ సెల్లింగ్ సిమ్ కార్డ్స్, పీపుల్ ఆర్ సెల్లింగ్ బ్యాంక్ అకౌంట్స్. ₹1,00,000 ఇస్తే బ్యాంక్ అకౌంటు, నేను ప్రతి నెలకి 50,000 రూపాయలు. అస్సాంలో అది ఒక పెద్ద స్కాము, కోల్కతాలో పెద్ద స్కామ్, ఒరిస్సాలో స్కామ్. వాళ్ళకి ఇంట్లో ఫోన్ కూడా ఉండదు, వాళ్ళకి రైట్ కూడా ఉండదు, వాళ్ళ దగ్గర అకౌంట్లు కొనుక్కొచ్చుకుంటారు. ఇవంతా తర్వాత సుప్రీంకోర్టులో పిలిచేసిన తర్వాత ఎవరు కూడా 9 నెంబర్స్ కన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఇవ్వకూడదని రూల్ వచ్చింది. ఇది టెక్నికల్ గ్లిచ్ ఏంటంటే 9 ఎకరా సబ్స్క్రైబర్స్ అని రాయలేవాడు. దాంట్లో సుప్రీంకోర్టులో మేము కూడా పిల్ చేయడం కూడా జరిగింది. సో వడాఫోన్లో 9, ఐటెల్లో 9 ఇలా తీసుకుని, ఇంకా వాడు 9x100 ఉంటే ఫ్రీ హ్యాండ్. అలా కాదు, మనం ఇప్పుడు మళ్ళీ పిల్ వేస్తున్నాం ఏంటంటే, ఎకరాస్ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఒక నేమ్ మీద 9 ఉండాలని కూడా పెడుతున్నాం. అఫ్ కోర్స్ నేను శ్రీకా గోయల్ గారు కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ట్రైన్ టు డూ. సో ఇలాగేంటంటే పట్టుకోవటం కష్టం అనమాట అండి. అందులో మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ లో కూడా ఎక్కువగా విక్టిమ్స్ మహిళలే ఉంటున్నారు. 75% హైలీ లిటరేట్, హైలీ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. విచిత్రం చూడండి, మగపిల్లలు తక్కువ. మగపిల్లలంతా కూడా మ్యారేజ్ ఫ్రాడ్స్, రొమాన్స్ ఫ్రాడ్స్, లేకపోతే కేవైసీ ఫ్రాడ్స్, ఈ కామర్స్ ఫ్రాడ్స్, ఇటువంటి రకరకాల OLX ఫ్రాడ్స్ వాటిలో దొరికిపోతున్నారు మగపిల్లలు. బట్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్, ఎస్పెషలీ ఫెడెక్స్ ఫ్రాడ్స్ అయితే ఇంకా మోర్ డేంజరస్. ఫెడెక్స్ అంటే మీకు ఒక కాల్ వస్తుంది, ఆటోమేటెడ్ కాల్ వస్తుంది,
మీ కొరియర్ వచ్చింది, మీ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అసలు విత్ ఇన్ 1 hour 2 hours 1.5 crore 2 crores ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత సైకలాజికల్గా భయపెట్టేస్తారు అనమాట. దాంట్లో ఎస్పెషల్లీ టార్గెట్ చేసేది విమెన్ని. ఎటువంటి విమెన్ని? ఫ్రీక్వెంట్గా పబ్స్కి, ఫ్రీక్వెంట్గా పార్టీస్కి వాళ్ళే టార్గెట్ చేస్తారు. అండ్ వీఆర్ ఆల్ న్యూడ్ ఆన్లైన్, ఆల్ అవర్ నెంబర్స్ ఎవ్రీథింగ్, మనకి ఎక్కడ పుట్టుమచ్చులు ఉన్నాయి, మన పాన్ కార్డ్ ఏంటి, ఆధార్ కార్డ్ అంతా కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, దర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ హైడ్. వీఆర్ న్యూడ్ ఆన్లైన్. సో వాడు గ్యాదర్ చేస్తాడు. సో ఈ 30 ప్రొఫైల్స్ ఉన్న నెంబర్స్ కనుక్కుంటాడు అనమాట. సో ఈ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఇది స్పియర్ హెడింగ్ టెక్నిక్ అంటారు. ఫిషింగ్ అంటే ఇట్లా వేసి చేప పట్టడం ఏదో ఒకటి. స్పియర్ హెడింగ్ అలా కాదు, కరెక్ట్గా నేను కవిత గారినే కొడతాను. కవిత గారి ఛానల్ చూస్తాను. ఇప్పుడు చాలా ఉన్నారు, ఈవిడి సీనియర్, ఈవిడి ఒక 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫ్రీక్వెంట్గా పార్టీకి వెళ్తున్నారు, ఫినిష్. మీరు ప్రొఫైల్స్ చూడండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెడెక్స్ స్కామ్లో మగపిల్లలు వేసిన ఆడపిల్లల్ని ఎక్కువ, మళ్ళీ అగైన్ ఫెడెక్స్లో కూడా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రొఫైల్స్ని బట్టి కొట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు నిజంగా పొరపాటున నిజంగా కూడా ఇప్పుడు తీసుకుని ఉండొచ్చు. పార్టీకి వెళ్ళినప్పుడు పట్టుకుంటారేమో అనేసి 1.5 crore 25 lakhs 35 lakhs పాత కేవైసీ ఫ్రాడ్స్, ఈ మ్యారేజ్ ఫ్రాడ్స్, రొమాన్స్ ఫ్రాడ్స్, సెక్స్ ఇవన్నీ పడిపోయినాయండి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్రాడ్స్ ఏంటంటే టాస్క్ బేస్డ్, అంటే లైక్ చేయి, కామెంట్ చేయి, వాచ్ చేయి, లేకపోతే ఇదిగోను అదిగోను వర్చువల్ కానీ అదొకటి, ఫెడెక్స్ స్కామ్ ఒకటి, ఈ రెండు అనమాట. ఇన్ బోత్ ఆఫ్ దీస్ ఉమెన్ ఆర్ మోర్ అండి, అండ్ దే డోంట్ కమ్ టు రిపోర్ట్. అండ్ మనం మాట్లాడుకుంటోంది కేవలం మా ఫోటో మాఫ్ అయిందో లేకుంటే నా అకౌంట్ హ్యాక్ అయిందో, ఇవన్నీ ఎప్పుడో పోయాయి. బియాండ్ ఆల్ దిస్ అండి, అవి చాలా చిన్న పీనట్స్ అనుకోవాలి. చిన్న పీనట్స్, బుల్లింగ్, ట్రోలింగ్, మీరు బాగా చదువుకున్న మాటలు అవన్నీ కూడా. ఇప్పుడు అట్లే కాదు, ఇప్పుడు జస్ట్ డిఫమేషన్ అంతే, ఎక్స్టార్షన్ డైరెక్ట్, ఏం లేదు. సో వీటన్నిటిని మళ్ళీ కంట్రోల్ చేయడానికో లేకుంటే వాటిని అన్నింటినీ సొల్యూషన్స్ ఇవ్వడానికో మళ్ళీ టెక్నాలజీ వైపు వెళ్ళాల్సిందే. కంపల్సరీ టెక్నాలజీ వైపు వెళ్ళాలి. ఆల్టో మీరు చూడండి, ఇప్పుడు మనం అంతా కూడా మెడికల్ పాస్ అయినా లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ పాస్ అయినా వాడికి అడిషనల్ కోర్సులు చేయాల్సిన అవసరం ఉండదు, వాడికి జాబ్ వస్తుంది. అది ఇంజనీర్ సెకండ్ ఇయర్ నుంచే వేరు కోర్సులు చేస్తారు వాడు. బికాజ్ ఇవాల్వింగ్ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ దానికి తగ్గట్టు మన సపోర్ట్ సిస్టమ్స్, అంటే జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ అంతా కూడా దానికి తగ్గట్టు కావట్లా. అది మనం ఏంటంటే అయినాక మనం పట్టుకుని దాన్ని ఏం చేయాలని చూస్తున్నాం. లోన్ యాప్స్ ఫ్రాడ్ కూడా ఎంతమంది లోన్ యాప్స్ అండి, ఎంతమంది. నేను కూడా సుప్రీంకోర్టులో పిల్లు 21 వేసినప్పుడే 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 39 FIRలు పెట్టి నేను సుప్రీంకోర్టులో పిల్లు వేసాం. అదే. సో బేసికలీ ఏంటంటే అడ్వాన్స్మెంట్ ఎట్లా అయిపోతుందంటే దానికి తగ్గట్టుగా. ఇంకోటి కూడా పోలీస్ వారిని బ్లేమ్ చేయట్లేదు, కానీ డెడికేటెడ్ ఆఫీసర్స్ని, డెడికేటెడ్ లాయర్స్ ఉండట్లేదు. ఆ టీం అలాగే ఉండట్లేదు. ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఎలక్షన్ డ్యూటీ వస్తుంది, ఇంకోటి ఏదో బందోబస్తు, మేడారం జాతర పోతూనే ఉంటారు. అది కూడా కొంచెం దానికి కూడా తగ్గట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా లేవు. అంబుడ్స్మెన్ ఇప్పుడు ఎవడన్నా బ్యాంక్ వాడు నమ్మండి ఏంటలేదు, వాడు మాట ఏంటలేదు అని 1 nation 1 ombudsman స్కీమ్ అని 14448 ఉంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ దగ్గర ఏమంటాడు, నువ్వు ఫస్ట్ బ్యాంక్లో మాట్లాడావా, నువ్వు ఫస్ట్ పోలీస్ వారితో మాట్లాడావా, అన్నీ అయినాక నా దగ్గర రా అంటాడు. పోనీ అంబుడ్స్మెన్ వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు కొత్త జీవో ఏమొచ్చిందంటే, ఇప్పుడు కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమొచ్చినాయి అంటే 1930 కాల్ చేసినవంటే అది FIRగా కన్వర్ట్ అవ్వదు, మనం వెళ్ళి కన్వర్ట్ చేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంది. అన్ని 1930 కాల్ చేసినవన్నీ కూడా FIR అవ్వవు, 10% 15% అవుతాయి. మళ్ళీ మాన్యువల్గా చేసుకోవాలి, మళ్ళీ మాన్యువల్గా చేయాలి, 4 సార్లు తిరగాలి, వీడికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. వాళ్ళు కూడా పోలీసు వరకు ఎంతవరకు చేయగలుగుతా వాళ్ళు. బికాజ్ ఇందాక అన్నట్టుగా నా మనీని మా ఇందిరా ఇరానీ గారు ట్రాన్స్ఫర్ చేస్తే, ఆవిడని అరెస్ట్ చేస్తే ఆవిడ కూడా ఉల్టా నీ కోర్టు నోటీస్ పంపుతుంది. ఆన్ వాట్ గ్రౌండ్స్ యూఆర్ అరెస్టింగ్ మీ అని. ఆబ్వియస్లీ దాని సివిల్ లిబర్టీ రైట్స్ ఉంటాయి కదా. సో టెక్నాలజీ ఈజ్ ఇవాల్వింగ్, సో దానికి అనుగుణంగా లేరనమాట. దీంట్లో అన్ఫార్చునేట్లీగా మగపిల్లల కన్నా ఎక్కువ ఆడవాళ్ళు నలిగిపోతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సైబర్ క్రైమ్ కావచ్చు, దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా వస్తున్నటువంటి నెంబర్స్ కంటే కూడా మీలాంటి ఒక ఇండివిజువల్స్ దగ్గరకు ఫిబ్రవరిలోనే 400 కాల్స్ వచ్చాయి అనుకుంటే నెంబర్స్ ఉన్నాయండి మీకు. అసలు ఇమాజిన్ చేయాల్సింది కూడా దొరకట్లేదు కదా, అసలు ఇమాజినేషన్కి అందట్లేదు కదా. ఇదిగోండి విక్టిమ్, అన్ని విక్టిమ్ నెంబర్లు ఇవన్నీ కూడా స్క్రీన్లో చూసుకోవచ్చు. అన్ని విక్టిమ్ ఓన్లీ ఫిబ్రవరిలో ఎంత మందికి ఎన్ని కాల్స్ వస్తుంటాయి, ఎన్ని లక్షల మంది ఎవ్రీ డే దీనికోసం బాధితులుగా అవుతూ. చిన్న ఫౌండేషన్ ఏదో 2012లో నాకు జరిగిన ఇబ్బందికి నేను ఒక ఫౌండేషన్ పెట్టి ఏదో చేస్తూ నాకే ఎన్ని కాల్స్ వస్తే మిగతా వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి చూడండి. అసలు ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది సైబర్ క్రైమ్స్ ఇప్పుడు కరెంట్ తరుణంలో. అంత ఈజీ అయినా దొరుకుతారా? ఇప్పుడు దొరకరండి. అంటే ఇదివరకు దొంగ పట్టుకోవాలంటే రిపీటెడ్ అఫెండర్ ఉన్నాడు, పలానా ఎల్లయ్య మల్లయ్య ఉన్నాడు, వీడు ఇదే టైప్లో దొంగతనం చేస్తాడు అనేవారు. తర్వాత ఏమైంది, ఈ ఫింగర్ ప్రింట్స్, స్నిఫర్ డాగ్స్, తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్. ఇప్పుడు దొంగ ఎక్కడున్నాడో తెలియదు, దొర ఎక్కడున్నాడో తెలియదు. హూ ఈజ్
పరిగెత్తికెళ్ళి ఇందాక చెప్పినట్టు అనిల్ కుమార్ని గారిని పట్టుకుంటే అనిల్ కుమార్ అని ఓడే ఉండడు, ఎవడో పాపం ఎవడో అనిల్ కుమార్తో నేను ఫణి కుమార్ నా అసలు పేరు ఎవరి సిమ్ కార్డు మీద వాళ్ళకి నేను మోసం చేస్తుంటాను. ఒకప్పుడు రాజస్థాన్లో ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయి అనుకునేవాళ్ళు, అక్కడ నుంచి ఇలా అంతా మ్యానిపులేట్ చేస్తుంటారు, లేకుంటే అక్కడ నుంచి సర్వీసెస్ అన్ని నడుస్తున్నాయి, అక్కడ నుంచి అన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు అలా ఎక్కడో ఒక చోటు కూర్చొని మాత్రం లేరు కదా. లేదు అంటే మీరు అన్నట్టు అది కూడా వాస్తవమే. మీరు నేను అతి చిన్న వయసులోనే యుఎస్ వెళ్ళటం, అదృష్టం కొద్ది ఉద్యోగరీత్యా అనేక దేశాలు తిరగటం మంచి గౌరవం భారతీయులు అంటే. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ డిజర్వ్ అంటే కొంచెం తగ్గిపోతుంది. యూట్యూబ్లోకి వెళ్ళి స్కామర్ అని కొడితే మొత్తం మన ఇండియన్స్ పేర్లే వస్తాయి అనమాట అండి. రకరకాల స్కామ్స్, మోసగాళ్ళు సినిమా చూశారు కదా, అది ఏంటి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ అని ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అని చెప్పి కాల్ సెంటర్స్ ఉంటాయి ఏంటి పూణేలోను గురుగావ్లోను విపరీతమైన కాల్ సెంటర్స్ ఉంటాయి. మీరు మన నెట్ఫ్లిక్స్ తమరుకుంటే మీరు జామ్తారా అనే సీరియల్ చూడండి, ఎలా మోసం వాడు నేర్పుతాడు. వాడు స్కూల్స్ 60,000 రూపాయలు కూడా ట్రైన్ చేస్తారు ఎట్లా మోసం చేయాలో. 5 స్టార్ హోటల్స్ లో 3 డే కోర్స్ ఉంది వాళ్ళది. వేర్ ఆర్ వి హెడింగ్? మీరు అదే ఇప్పుడు కోల్కతాకి వెళ్ళామనుకోండి, అంత రొమాన్స్ ఫ్రాన్స్ సెక్స్ ఫ్రాన్స్ వాడు ఫేమస్. ఇటు మీరు దేవగఢ్ జిల్లా రాజస్థాన్ సైడ్ ఇట్లా ఇవన్నీ ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, అటంతా కూడా ఈ కేవైసీ అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి ఫేమస్. ఇంతకుముందు ఓన్లీ హిందీ మాట్లాడేవారు, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుని తెలుగు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అంతెందుకంటే మహేష్ భగవత్ గారు పట్టుకున్నారు. వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇస్ పీపుల్ హూ గో ఆన్ జాబ్స్ ఫర్ మలేషియా, డబ్బులు కట్టి జాబుల కోసం మలేషియా థాయిలాండ్ వెళ్తారు. వీళ్ళంతా పోయి బర్మాలో ఉంటారు. అక్కడ వాళ్ళని ఫోర్స్డ్గా వాళ్ళని కట్టడి చేసి ఇంతవరకు నీళ్ళలో ఒక రోజు మొత్తం నీళ్ళలో పెట్టి బలవంతంగా అంతం సైబర్ క్రైమ్ చేపిస్తున్నారు. మన మహేష్ భగవత్ గారు సిఐడీలో ఉన్నప్పుడు 2-3 తీసుకొచ్చి కేసు పెట్టడం కూడా జరిగింది. ఎక్స్టార్షన్ 10 లక్షలు ఇస్తే మీ అబ్బాయిని పంపించేస్తాం, లేకపోతే నువ్వు సైబర్ ఫ్రాడ్స్ చేయాలి. బర్మా ఇస్ బికమ్ బిగ్గెస్ట్ ప్లేస్ ఫర్ ఫ్రాడ్స్ నౌ ఆఫ్టర్ ఇండియా. ఇంతకుముందు ఓన్లీ నైజీరియన్స్ కనిపించేవారు మనకు. ఏది యూకేలో మ్యారేజ్ ఫ్రాడ్, యూకేలో నేను అమెరికన్ తెలుగు వాడినే అక్కడే సెటిల్ అయిపోయాను, నాకు మంచి చదువుకున్న అమ్మాయి కావాలని చెప్పి సెకండ్ మ్యారేజ్ ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయిలంతా BharatMatrimony.comలో వల వేసేవారు కదా. ఇప్పుడు అట్లా కాదండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అండ్ టెక్నాలజీ ఈజ్ ఎనేబులింగ్. ఎస్పెషలీ మనం డ్రైవింగ్ చేసుకున్నప్పుడు మనకు లైసెన్స్ ఎలా ఉందో, స్మార్ట్ ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఎట్లా వాడుకోవాలని మినిమం కామన్ సెన్స్ ఉండాలి, నేర్చుకోవాలి. ఒక కోర్స్ పెట్టాలి. నాకు తెలిసి ఇట్ లుక్స్ వెరీ అబ్సర్డ్ ఫర్ మీ టు స్పీక్, బట్ వీ నీడ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ టెక్నాలజీ కెన్ డూ ఫర్ దెమ్. అవును, మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అనేది వాడుతున్నాం, అంతా ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంది అనుకుంటున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్రాడ్స్ కూడా అదే మొబైల్ కారణం అవుతోంది అనేది మీరు చెప్పినట్టుగా ఈ అవేర్నెస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక కోర్స్, ఒక ట్రైనింగ్ సెషన్ అనేది ఆ ఆలోచన బాగుంది. బట్ ఆచరణలోకి వస్తుందంటారా? అంటే ట్రై చేయాలండి. నేను కూడా 2012లో కోర్స్ పెట్టినప్పుడల్లా ఐ కీప్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ వాట్ ఐ హావ్ డన్ టు సొసైటీ. ఆర్టికల్స్ రాస్తే, బుక్స్ రాస్తే గొప్ప కాదు కదా, ఒక 2 రూపాయలు ఇప్పించి లేకపోతే ఒక అమ్మాయిని సేవ్ చేస్తేనే తృప్తి. అది కాకుండా వాట్ ఎవర్ దట్ ఐ హావ్ రిటర్న్ ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఒక డిజిటల్ వెల్బీయింగ్ పోర్టల్ అని పెట్టి ఒక క్రెడిట్ కోర్సులో పెట్టాలని అంతే నడుస్తున్నాయి ఇప్పుడు డిస్కషన్స్. ఓ డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ పెట్టాలని ఇట్లా రకరకాలుగా అనేక ప్లాన్స్ ఉన్నాయి. సో అంటే ఐడియా ఏంటంటే నేను ఒక్కడనే చేయలేను, సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ది క్యాట్. సో ఐఎమ్ రైటింగ్ లెటర్స్. సో ఈ పోర్టల్ లాంటివి వచ్చినప్పుడు తప్పకుండా కొంతవరకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాల్ చేశారు, నా ఈవినింగ్ డ్యూటీ, ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 1 o'clock దాకా నా డ్యూటీ ఉంటుంది, నేను ఎత్తలేను. అట్లా ఐ కెన్ నాట్ పాసిబుల్. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ టు డూ. సో ఎంత ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోతున్నాము. అండ్ ఎస్పెషలీ వీఆర్ నాన్ ఫండెడ్ ఆర్గనైజేషన్. నాకున్న మనీ అంతా కూడా పాపం మా సతీమణి ఇందిరాయిరేని వాళ్ళకు ఆవిడే పాపం ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 60-70,000 రూపీస్ స్పెండ్ చేసేది. బట్ లాస్ట్ 6 months నుంచి వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ అంటే కార్పొరేట్స్తో ఎట్లా మాట్లాడి దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఒక ట్రెండ్ అనేది ట్రాఫికింగ్ అనేది, అక్రమ రవాణా చేయడం కూడా ఆన్లైన్స్తో అవుతున్నాయి అనేది. ఇంతకుముందు ఎక్కడో గ్యాంగ్స్ ఉండేవి, వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు బ్రోకర్స్ అనే వాళ్ళు ఉండారు. అలా కాకుండా ఆన్లైన్లోనే హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ అండి. ఐ మీన్ దిస్ షేస్ దట్ యు ఆర్ అ సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అలా ఇంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఎలా ఉండేది, అయితే స్లేవరీ, ఇటుక బట్టీలు, లేకపోతే టపాకాయలు దాంట్లో, లేకపోతే యాదగిరిగుట్టకి చైల్డ్ లేబర్, లేకపోతే యాదగిరిగుట్టకి వెళ్తే ప్రాస్టిట్యూషన్ పట్టుకోవడం, అంతే ఉండేది. నౌ ఇట్ ఈస్ 1 step ahead. టెక్నాలజీ ఈజ్ ఎనేబులింగ్. టెక్నాలజీ నాకు చాలా మంచి చేసింది. టుడే ఐఎమ్ సర్వైవింగ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టెక్నాలజీ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దాన్ని కరెక్ట్గా మనం వాడుకోవట్లేదు అనేది నా ఉద్దేశం. అండ్ సో ఇప్పుడు సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోయిందండి. హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల యాడెడ్ టెక్నాలజీ టు ఇట్ ఇస్ కాల్డ్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సరగసి ఒకటండి, సరగసి
అసలు లంబాడీ పిల్లల్ని ఎట్లా టార్గెట్, అసలు మీరు కేసు చూడాలి. లంబాడీ పిల్లలను తెల్లగా చాలా అందంగా మంచి ఫిజిక్ బాగుంటుంది, ఎంత దేరు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళని టార్గెట్ చేసి సర్గసి చేయటం. ఒక్కొక్క అమ్మాయికి 3 4 ప్రెగ్నెన్సీ చేసి తర్వాత బయటపడేయటం, డబ్బులు ఇస్తామని. ఆర్గాన్ ట్రేడింగ్, ఆన్లైన్లోనే ఆర్గాన్ ట్రేడింగ్. సో అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు అన్నిటికీ ఎక్స్టెన్షన్. ట్రాఫికింగ్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోయింది. సరగసి ఒకటి, ఆర్గాన్ ట్రేడింగ్, టర్కీలో పోయి పట్టుకున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ ఫ్రెండ్స్ ద్వారానే. వీడు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడండి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, ఐ వాంట్ కిడ్నీ అని చెప్పి. మీరు టెలిగ్రామ్లో పోడండి, యూ కెన్ డూ లైవ్ సెక్స్, యూ కెన్ సీ ఫర్ 100 రూపీస్. వాట్ ఆర్ వి డూయింగ్? గ్రూప్స్ అన్ని క్రియేట్ చేస్తూ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇది బిగ్గెస్ట్ టాపిక్ రైట్ నౌ. వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వన్ లేడీ ఫ్రమ్ అవర్ సైడ్, సునీతా కృష్ణన్ గారు, ఆవిడ మీద చాలా రీసెర్చ్ 1930 రావడం కారణం కూడా ఆవిడ, వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఆవిడ కూడా రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. ఆవిడతో కూడా మాకు కలిసి కొంచెం వర్క్ చేసే అవకాశం కూడా జరిగింది. సో ఈ టెక్నాలజీ ఈజ్ బికమింగ్ ఎనేబులింగ్ ఫర్ ఆల్ ది క్రైమ్స్ అనమాట. ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చింది, దాంతో ఒక ఏదో గుడ్ అవుతుంది, బెటర్మెంట్ ఉంటుంది అనుకున్నప్పుడు దీనికంటే కూడా ఒక 10 అడుగుల ముందుకేసి ఫ్రాడ్ అనేది జరుగుతుంది. సో ఆ ఫ్రాడ్ ని అడ్డుకోవడానికి ఇంకో 100 అడుగులన్నా ముందుకేసి ఇంకో లేటెస్ట్ టెక్నాలజీ తీసుకురావాలి. ఈ అప్గ్రేడేషన్ లోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కదా. జరిగిపోతుంది అంటే ఒకటండి, నేను ఈ రోజు మీ దగ్గర నుంచున్నానంటే ఆ టెక్నాలజీ, ఆ శాలరీస్, ఆ చదువు, నా మర్యాద వచ్చింది. ఐఎమ్ నో వేర్ టాకింగ్ నెగిటివ్ అబౌట్ టెక్నాలజీ. కాకపోతే నేను నా యొక్క సందేశం ఏంటంటే, ఈ టెక్నాలజీ ఈజ్ ఎనేబులింగ్ కాబట్టి దీనికి మనం సమ్ కంట్రోల్ మెజర్స్ అనేది చేయాలి, ఏదో ఒకటి కంట్రోల్ మెజర్స్ చేయాలి. సో ఐ థింక్ ఐ ఫర్గాట్ వాట్ టు స్పీక్. సో ఈ ఎనేబుల్ కీడెంచుకొని మేలెంచుకోవాలి. టెక్నాలజీలో ఏదో ఒక అప్గ్రేడేషన్ వచ్చింది, ఇది బాగుపడుతుంది అనుకున్నప్పుడు దానికంటే కూడా అడ్వాన్స్డ్ గా వీళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆబ్వియస్లీ. సో ముందే ఇవన్నీ ఫిల్టర్స్ ఇవన్నీ ఎంత సెట్ చేసుకున్నప్పటికీ ఎక్కడో లూప్ హోల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. అంటే ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కావచ్చు, ఫెడెక్స్ ఫ్రాడ్స్ కూడా కావచ్చు, ఇంత చదువుకున్న వాళ్ళు, అసలు నాకున్న ప్రొఫైల్స్ చెప్పకూడదు, ప్రైవసీ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్పకూడదు, కానీ ఇంత చదువుకున్న వాళ్ళు బెస్ట్ కామన్ సెన్స్ అండి. అంటే మీరు పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలనుకోవటం, నీ హేట్ మంగ్తో పాటు ఇదేంటంటే చిటికలో డబ్బులు సంపాదించేయాలి, చిటికలో సెకండ్లో డబ్బులు వచ్చేయాలి. అదే ఈ టాప్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ తిరుక్కునే వాళ్ళంతా అదే. మళ్ళీ ఒకటి రెండోది ఏంటంటే కామన్ సెన్స్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. డబ్బులు కట్టకుండా మనకు లాటరీ ఎట్లా వచ్చింది, లైక్ చేసినందుకు డబ్బులు ఆడు ఎందుకు ఇస్తాడు అసలు. ఇప్పుడు మై వైఫ్ రన్స్ ఛానల్ హైదరాబాద్ రుచులని, అసలు ఒకటి 10,000 వ్యూస్ వస్తే 100 రూపాయలు 200 కూడా రాదు అనుకుంటా. అలాంటిది వీటి లైక్ చేస్తే కామెంట్ చేసి 1000 రూపాయలు ఎట్లా ఇస్తున్నాడు, ఆ కామన్ సెన్స్ క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. దట్స్ వాట్ ఐ సెడ్, ద హోల్ కాస్మస్ ఇస్ దేర్ ఆన్ ద స్మార్ట్ ఫోన్. మంచి ఉంది, పాన్ కూడా ఉంది. సో హౌ డు వి ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్? అంటే మనం డిజిటల్ పేరెంటింగ్ చేసుకోవాలి, డిజిటల్ ఎడిక్షన్ ఒక సబ్జెక్టు, కాన్సెంట్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి ఉందనుకోండి, ఒక కొత్త గ్రూప్లో ఒక 500 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో వెళ్ళిపోయి టక్కన జాయిన్ అయిపోతుంది. అదే 500 అంతా అందులో మగవాళ్ళు రిఫ్రాఫ్స్ వ్యాగబౌండ్స్ అని అనుకుందాం ఊరికే. అదే ఫిజికల్గా మనం తను వెళ్ళి పెళ్ళి జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు 500 మగపిల్లలు ఉంటే నాన్న ఇక్కడ కూర్చోబెట్టా, అప్పుడు వస్తా అంటే కూర్చుంటుంది, మా అమ్మాయి కూర్చోదు. అదే ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ గ్రూప్స్లో అక్కడికి కన్సెంట్ ఎందుకు తేడా వస్తుంది? కన్సెంట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాం, ఒక అందమైన అమ్మాయి కనిపించింది, మన యూఎస్లో అలవాటు కాబట్టి లుకింగ్ సో గార్జియస్ అని అనొచ్చు. ఇక్కడ అంటే తంతారు కొడతారు, ఊతికి పారేస్తారు అవతల. అదే నేను ఆన్లైన్ అదే అమ్మాయికి లుకింగ్ సో గార్జియస్ అంటే లవ్ మట్టుగా పంపిస్తుంది. ఇట్లా ఐ డోంట్ మీన్ దేర్ హ్యావింగ్ నెగిటివ్ ఇంటెన్షన్స్. కన్సెంట్ ఎందుకు తేడా ఉంది? ప్రైవసీ వర్సెస్ యూజర్ కన్వీనియన్స్. మనము ఎప్పుడు లొకేషన్ ఆన్ చేసుకుంటాం, లొకేషన్ ఆన్ చేసి ఫోటో చూసుకుంటే కథ మన పని అయిపోయింది. ఎంతవరకు ప్రైవసీ ఇంపార్టెంట్, ఎంతవరకు యూజర్ కన్వీనియన్స్. లొకేషన్ ఆన్ చేసుకున్నా టక్కని వచ్చాను, ఇక్కడ రాగానే లొకేషన్ ఆఫ్ చేసుకున్నాను. సో ఏది ఎంతవరకు అనేది కొలబద్ద ఎవరికి ఏమి ఉండదు. దెర్ ఈజ్ నో బెల్ట్ ఆర్ టేప్ టు మెజర్. సో ఈ కన్సెంట్ మేనేజ్మెంటు, ప్రైవసీ కావచ్చు, ఎడిక్షన్ కావచ్చు, డిజిటల్ పేరెంటింగ్ కావచ్చు, డిజిటల్ ఇంటెలిజెన్స్ కూడా కావచ్చు. నాకు లింక్ వచ్చింది కరెక్టా కాదా, ఒక మెసేజ్ వచ్చింది, ఓ మెసేజ్ రాగానే టక్కన ఫార్వర్డ్ చేస్తాం. ఫార్వర్డ్ చేస్తే మనకు బీపీ షుగర్ వస్తుంది, బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది. 100 మందికి పంపించాలి, ఇంతకుముందు వచ్చేది కదా 11 మంది పంపిస్తే దేవుడు ఆశీర్వదిస్తారని శుభవార్త. అలాగే ఇది కరెక్టా కాదా ఫ్యాక్ట్ చెకింగ్, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఫ్యాక్ట్ చెకింగ్, ప్రైవసీ, కన్సెంట్ మేనేజ్మెంటు, డిజిటల్ ఎడిక్షను, డిజిటల్ పేరెంటింగు, ఇవన్నీ చిన్న సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా కామన్ సెన్స్. నాకు అన్నీ తెలుసు, నువ్వేంది నాకు మాట్లాడేది, నాకు నెలకు 10 లక్షల శాలరీ ఉంది, అది కాదు. కామన్ సెన్స్ ఈజ్ మిస్సింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఫ్రాడ్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి.
అందులో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా హైలీ ఎడ్యుకేటెడ్ తో పాటుగా 75% విమెనే ఉన్నారు అనుకున్నప్పుడు టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ లో అండ్ ప్లస్ ఈ ఫెడెక్స్ స్కామ్ అంటే డ్రగ్స్ ఉన్నాయని ఈ 2 స్కామ్స్ లో ఉమెన్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అండి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎంత ఈజీగా సింపుల్ గా మీరు టిప్స్ చెప్పండి లేకుంటే ఏదో సలహాలు ఇవ్వండి అనడానికి లేదు. అందులో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా దే షుడ్ లెర్న్ అంతే. ఇంకా సింపుల్ గా మీరు ఇలా చేసేయండి ఇది అయిపోతుంది, మీరు లొకేషన్ ఆఫ్ చేయండి అయిపోతుంది అనడానికి లేదు అక్కడ అసలు. కాంప్లెక్స్ ప్రాసెస్ అండి, అదే అన్నా కదా, చిన్నప్పటి నుంచే మనము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఈ మధ్యకాలంలో నేర్పుతున్నాం. అలాగే మనము గుడ్ క్లిక్ బ్యాడ్ క్లిక్ అని ఒకటి చెప్పటం, మెసేజ్ పంపించేటప్పుడు ఏది నిజమో ఏదో బేరీజ్ వేసుకోవటం. అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అబ్బాయికి క్యామ్లిన్లో ప్రైజ్ వచ్చింది, రాగానే వాడు ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఆ ఒరిజినల్ పెయింట్ అబ్బాయి వెళ్ళి కాలేజ్ మీద నువ్వు క్యామ్లిన్ మీద కోర్టు కేసేసాడు, నా ఫోటోను నువ్వు ఎట్లా రెప్లికేట్ చేస్తావని. ఇప్పుడు పాపం తెలియక ఏదో ట్విట్టర్లో పెట్టుకున్నాడు, 1000 రూపాయల ప్రైజ్ వచ్చిందని క్యామ్లిన్ నుంచి. సో వీ షుడ్ టీచ్ ఎథిక్స్, వీ షుడ్ టీచ్ లీగల్ కాంప్లైన్స్ ఎట్లా ఉంటుంది, పైరసీని మీరు ఒప్పుకోకూడదు, చిన్న టిప్స్ అనమాట. వచ్చిన ప్రతి లింకు క్లిక్ చేయకూడదు, కామన్ సెన్స్, బయట డ్యాన్స్ చేసి రోడ్డు మీద ఇంప్రెస్ చేసి ఇంట్లో డ్యాన్స్ చేసి మదర్ ఫాదర్ని ఇంప్రెస్ చేయటం, కామన్ సెన్స్ అండి ఇవంతా కూడా. ఐ మీన్ ది వరల్డ్ ఈజ్ నాట్ సోషల్ మీడియా ఫర్ అస్ అండి. సోషల్ మీడియా ఇస్ డెఫినెట్లీ, ఇప్పుడు మా వైఫ్ కూడా షీ ఈజ్ అర్నింగ్ మోర్ దెన్ యావరేజ్ అమెరికన్ కెన్ అర్న్, గాడ్స్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్, బట్ షీ నోస్ అవర్ లిమిటేషన్స్. ఆ లిమిట్స్, ఆ కొలబద్ద అంటే ఎవరికి ఎంత అవసరం అనేది, ఫిల్మ్ యాక్టర్ కొంచెం ఎక్కువ అవసరం, బ్లాగర్ కొంచెం తక్కువ అవసరం, జర్నలిస్టింగ్ కొంచెం ఎక్కువ అవసరం. సో జర్నలిస్ట్ కూడా వీ హెవ్ డన్ ప్రోగ్రామ్స్ ఫర్ జర్నలిస్ట్, వీ హెవ్ డన్ ప్రోగ్రామ్స్ ఫర్ లాయర్స్. ఇక ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి. పేరెంట్స్ ఎన్ని చేసినా కూడా టెక్నాలజీ ఇందాక అన్నట్టుగా ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుందంటే, ఇప్పుడు ఇది అయిపోయింది అనగానే నెక్స్ట్, ఇప్పుడు ఇందాక చెప్పిన ఫ్రాడ్ ప్రకారం చూడండి, ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు నా ద్వారా మోసపోయినారనుకోండి, మీరు ఫర్దర్ టాస్క్లు మీరు ఆడట్లేదు. ఒక కవిత గారికి జర్నలిస్టు చదువుకున్నావిడి, ఈవిడ ఏదో గేమ్ ఆడుతుంది, నెక్స్ట్ టాస్క్లు పే చేయట్లేదు, బహుశా అనిల్ ఫ్రాస్టర్ అని కనిపెట్టేసి ఉండొచ్చు అని ఒక ఐడియా రావచ్చు. రెండో ఐడియా ఏంటి, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. మూడోది ఏంటి, పోలీస్కి వెళ్ళి ఉండొచ్చు కదా. సో నాకేమాత్రం పోలీస్ దగ్గరికి వెళ్ళి ఉందని తెలివిగా నేనేం చేస్తానంటే, నేను ఊరికే నా దాంట్లో మీకు ఒక 5,000 రూపాయలు ఇస్తాను అనమాట. పోకుండా మేము యాక్టివ్గానే ఉన్నాము కాదు, యువర్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ నౌ, మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆర్ గోయింగ్ టు గివ్ కంప్లైంట్, దేర్ అకౌంట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ బ్లాక్డ్. మీకు అర్థమైందా? అట్లా అంటే వాళ్ళు కూడా ఇంకోటి కూడా ఏం చేస్తారు, వీడు ఇప్పుడు వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్లు వాడుకుంటే ఇబ్బంది జరుగుద్ది కాబట్టి, మీరు ఆల్రెడీ 40-50 lakhs నష్టపోయారు అనుకుందాం, మినిమం యావరేజ్ 25 లక్షలండి టాస్క్ బేస్డ్ ఫ్రాడ్లో, తక్కువలో లేదు అసలు. 1,00,000-2 లక్షలు ఉన్నాడు ఎవరు ఉండరు, నాకు రాలా. మినిమం 25 లక్షలు ఉన్న వాళ్ళే వచ్చారు. 1,14,00,000 1,16,00,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇరుక్కుపోతారు కదా, ఇరుక్కుపోయినప్పుడు వాడు ఇంకా ప్రొపగేట్ చేస్తాడు. ఓకే నీకు ఓకే కదా, నేను ప్రతి గంటకు 50,000 రూపాయలు వేస్తాను నీకు, ఈ అకౌంట్ పంపించే అంటాడు. 5,000 ఉంచుకుని 45,000 పంపించంటాడు. మీకు అర్థమైంది కదండి. మనల్ని కూడా ఒక చిన్న క్లిక్ తోనే వచ్చేస్తున్నాయి. ఇదేం చేస్తున్నాయంటే, మనం ఆల్రెడీ మీరు నాతో మోసపోయారు, ఇంకా ఒకరిని మోసం చేస్తున్నారు, ఇందులో పార్ట్నర్ అయిపోయాను. అంతే యు గెట్ ఫుల్ టు ఫుల్ అదర్స్ అన్నట్టు ఇంగ్లీష్లో శాస్త్రం ఉందన్నమాట. సో మల్టీ లెవెల్ అంటే రోజు రోజుకి కొత్త ఐడియాస్, కొత్త టెక్నిక్స్. మళ్ళీ కామన్ గ్రౌండ్ చూసినట్లయితే ప్రిన్సిపల్స్ అవే. ఆ మోసం చేసే టాక్టిక్స్, ఆ సోషల్ ఇంజనీరింగ్, నయాన్నో భయాన్నో ఆశ చూపించు, అవే సోషల్ ఇంజనీరింగ్. పెద్ద సైబర్ క్రైమ్స్ అంటే నేను మిమ్మల్ని ముట్టుకోకుండా, మిమ్మల్ని చూడకుండా మీ పాస్వర్డ్ కొట్టేయటం, గాల్లో వచ్చేయటం, అవన్నీ సైబర్ క్రైమ్స్. ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారు అనమాట. సో మనకి యూజువల్గా ఏదైనా కానీ ఉండేదంతా ఇంట్లోనే ఉండాలి. ఆ గుట్టు విప్పామంటే అది స్ప్రెడ్ అయిపోతుంది, అంత ప్రపంచవ్యాప్తం అవుతుంది అనుకున్నట్టుగా. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్లు అలాంటివి కూడా ఏముండదు. అంతే సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ అంతా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలు, లేకపోతే ఇక్కడ నుంచి నమ్మొచ్చు, నమ్మదగ్గ వ్యక్తులు, ఇలాంటివి అసలు ఏవి వర్కౌట్ అవ్వదు. మన నీడను కూడా మనం నమ్మొద్దు అనే కాన్సెప్ట్ ఇందులో. సోషల్ మీడియాలో కూడా మనం ఎంత మంచి పని చేసినా పాజిటివ్గా తీసుకోరండి. ఇప్పుడు నేను లక్కీగా నా ఏ వీడియోస్ ఆన్లైన్లో లేవు కాబట్టి నా గురించి పెద్దగా తెలియదు. ఎవరో నా గురించి జాసూస్ చేస్తూ ఓహో కొంచెం బాధపడ్డాడు, ఏదో ఫౌండేషన్ పెట్టుకుని చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు నాకున్న కాలర్స్ ఉన్నారు, 2-3 యూట్యూబ్లో పెట్టారు, అనిల్ రాజమల్ల వేస్ట్, పై సంబంధం కూడా సాయం చేయలేదని పెట్టాడు. అంటే యూ షుడ్ టేక్ ఆల్ దట్ పాజిటివ్లీ. అంటే నేను అలా అని చెప్పి నేను నీరసపడలా, అలా అని చెప్పి నేను వానికి ఫోన్ చేసి సారీ రా బాబు, ఇట్స్ నాట్ మై జాబ్.
nobody has to certify me. I have to certify myself, my wife, my children, my surrounding has to certify. సో కృంగొద్దు, అంటే ఈ సినిమా యాక్టర్లకు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అందరు కూడా కుంగకూడదని. దే హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఇంకో టెక్నాలజీ వాడు, అంటే ఇందాక అదే రిపీట్, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. సో పీపుల్ విల్ ఫైండ్ వేస్ టు ట్రబుల్ యూ, పీపుల్ విల్ ఫైండ్ వేస్ టు మేక్ యూ లాస్. ఈ టెక్నాలజీని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అంతే జాగ్రత్తగా మనం దాని గురించి తెలుసుకుని వాడుకోవాలి. యూజ్ ఇట్. డ్రైవింగ్ లైసెన్స్ 30 days నేర్చుకుని తర్వాత మీకు మళ్ళీ టెస్ట్ చేసి ఎలా డ్రైవింగ్ చేస్తారో అలాగే స్మార్ట్ ఫోన్ కూడా కొంచెం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్లో ఉండటం తప్పని నేను అంటలేదు, స్మార్ట్ ఫోన్తోనే ఉండాలి. స్మార్ట్ ఫోన్తోనే జీవితం మనకు అలవాటైపోయింది. ఆల్ నేటివ్ సిటిజన్స్, మనమంతా ఇమిగ్రెంట్స్. నేటివ్ సిటిజన్స్ అమెరికన్ లాంగ్వేజ్ బాగా వస్తుంది, మనకు రాదు. మనం 30 సంవత్సరాలు అక్కడ పెరిగినా మన ఇండియన్స్కి పాత ఇండియన్ ఇంగ్లీషే ఉంటుంది. సో కాబట్టి ఆ మారుతున్న తరుణంలో మనం అందరికీ సజెషన్ ఇవ్వాల్సింది ఏంటంటే, టెక్నాలజీని వాడుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఒక కూరగాయ కొనుక్కున్నప్పుడు పుచ్చు ఉందా, పుల్లగా ఉందా, నల్లగా ఉందా అన్నీ ఇలా చూసి ఎలా కొనుక్కుంటామో, స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు కానీ అప్లికేషన్స్ వాడినప్పుడు మనం అంతా గూగుల్కి, ఫేస్బుక్కి మనం ఫ్రీ ఇంటర్న్స్ ఉట్టిగానే పనిచేస్తున్నాం. వాళ్ళకి మనం జీవితకాలం ఫ్రీగా పనిచేస్తాం. ప్రమోటర్స్గా కూడా ఉంటుంది. ప్రమోటర్సే, మనం ఫౌండర్స్ గట్టిగా మాడితే లీటర్ ఫౌండర్ అనమాట అట్లా. సో కొంచెం దాన్ని ఆలోచించి జాగ్రత్తగా వాడుకుంటేనే కరెక్ట్ అండి. లేకపోతే ఆ విషవలయంలో, ఆ సుడిగుండంలో ఎప్పుడోదప్పుడు విరుక్కుపోతాం. మళ్ళీ మనం బతికించేవాడు, సపోర్ట్ చేసేవాడు కూడా ఉండడు. ఈ లీగల్ సిస్టమ్స్, లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్ అంతా కూడా కొంతవరకే సాయం చేయగలరండి. యువర్ ఎమోషనల్ లాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. is very money పోయినా పర్లేదు కానీ ఎమోషనల్ లాస్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్పౌసెస్, బికాజ్ యూ లాస్ ద మనీ ట్రైంగ్ టు ప్లే ఏ గేమ్, యూ లాస్ ద మనీ ట్రైంగ్ టు డూ సమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫ్రెజైల్ సొసైటీ. అంటే ఎక్కడ ఏం చేసినా నష్టమే, ఏం చెయ్యకపోయినా నష్టమే, ఊరికే కూర్చున్నా నష్టమే. సో అందుకని మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి.